ఘటన వింటానే ఒక్కసారిగా మనసంతా చలిచేస్తుంది. ఏంటి అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త బస్టాండ్ టాయిలెట్‌లో చిన్న రోజుల పాప పసిబిడ్డనైతే ఆ తల్లి వదిలేసిపోయిందనమాట. ఇది ఎవరో బాత్రూమ్‌కెళ్ళిన ఒక మహిళ అయితే చూసింది. చూసి వెంటనే ఆ బిడ్డని తీసి పోలీసులకైతే అప్పజెప్పింది. వెంటనే పోలీసులు ఆ చిన్న బిడ్డనైతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారనమాట. ఇంత చిన్న బిడ్డని ఎట్లా పడేయాలనిపిస్తుంది? ఇంకా రోజుల పసి కందుని ఎలా పడేయాలనిపిస్తదో వీళ్ళకి అర్థం కాదు. అవసరం లేనప్పుడు ఎందుకంటారు అసలు అర్థం కాదు. అవసరం లేనప్పుడు 9 నెలలు ఎందుకు మోస్తారు? పిల్లలు లేక ఎంతోమంది పూజలు, వ్రతాలు, ఆపరేషన్‌లంట అవి ఇవి రకరకాలుగా చేయించుకుంటున్నారు. ఒక పిల్లలు లేని వాళ్ళు ఒక బిడ్డైనా వస్తే చాలు ప్రాప్తం అదే మాకు అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళు అనవసరంగా కని బిడ్డల్ని ఇలా పడేస్తున్నారు. ఈ పాపం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది నిజంగా. బిడ్డలు అవసరం లేనప్పుడు కనేంత వరకు ఎందుకెళ్ళాలి? ఇంక చాలా దారుణం అనిపించింది ఈ సంఘటన విన్న తర్వాత. ఆ టాయిలెట్‌లో ఆ బేబీని చూసినప్పుడు ఒక్కసారిగా మనసు చలిస్తుంది. ఎవరైతే చూసారో ఆ మహిళకి. విన్న మనకే ఇలా ఉంటే చూసిన ఆవిడకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయినా భగవంతుడు ఎన్నో పూజలు చేస్తుంటారు పిల్లలు లేక లేదా ఆపరేషన్‌లు చేపించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కొంచెం కరిగించి వాళ్ళకొక బిడ్డనిస్తే అయిపోతుంది కదా! ఎటువంటి అవసరం లేని వీళ్ళకిచ్చి బిడ్డల జీవితం నాశనం అయిపోతా ఉంది.